పరిమితికి మించి ఆటోలలో ప్రయాణం చేయడం అత్యంత ప్రమాదకరం అంటూ పలుమార్లు పోలీసులు మొత్తుకుంటున్నప్పటికీ కొందరి ఆటో వాళ్ళలో మాత్రం ఏమాత్రం మార్పు రావడం లేదు. అత్యాశకు వెళ్ళి ఆదమరిసి మరీ ప్రమాదాలు కొని తెచ్చుకున్న ప్రయత్నం కూడా కొంతమంది చేస్తున్నారంటూ పోలీసులు అయితే ఇప్పటికే పలుమార్లు ప్రస్తావించినప్పటికీ వారిలో మాత్రం ఏమాత్రం మార్పు రావడం లేదంటూ ఓ దృశ్యం మనకు చెప్పగలని చెప్తుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అందులో నాగర్ కర్నూలులో 23 మంది చిన్నారులను కూర్చోబెట్టుకొని ఓ ఆటోలో తరలిస్తుండగా ఎట్టకేలకైతే పోలీసులు మాత్రం అక్కడ కాపు కాసి మరీ ఆటోను పట్టుకోవడం జరిగింది. ఏకంగా పోలీసులు నివ్వెరపోయినటువంటి పరిస్థితి. ఓ ఆటో వాళ్ళ ఎట్టకేలకైతే తన ఆటోలో 23 మంది స్కూల్ విద్యార్థినులను చిన్నారులను తరలిస్తుండగా ఎట్టకేలకు పోలీసులు ఆటోను పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. ఆ ఆటోతో పాటు మరో 2 ఆటోలను తీసుకొచ్చి ఆ 2 ఆటోలలో ఉన్న చిన్నారులను ఇంటికి పంపే ప్రయత్నం చేశారు అక్కడి పోలీసులు. ఈ విషయంపై పిల్లల తల్లిదండ్రులు కూడా దృష్టి సారించాలని, పరిమితికి మించి స్కూల్కి వెళ్ళేటటువంటి వ్యాన్లలో కావచ్చు, స్కూల్ బస్సుల్లో కావచ్చు, ఆటోలలో పరిమితికి మించి ఎట్టి పరిస్థితుల్లో తమ పిల్లలను పంపవద్దంటూ కూడా పోలీసులు విజ్ఞప్తి చేయడంతో పాటు ఆదమరిస్తే అంతే, ఇక ప్రమాదం అంచున ప్రయాణం ఉంది కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు దీనిపై దృష్టి సారించాలి. పరిమితికి మించి ఆటోలలో కావచ్చు, బస్సుల్లో కావచ్చు, ఆ స్కూల్ వ్యాన్లలో సైతం తమ పిల్లలను ఎవరు పంపకూడదంటూ కూడా పోలీసులు అయితే ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏమాత్రం పొరపాటు జరిగినా ప్రమాదం అంచున ప్రయాణిస్తున్న చిన్నారులు ప్రమాద బారిన పడిన అవకాశం కూడా లేకపోలేదంటూ ఆ దృశ్యం మనకు చెప్పగానే చెప్తుంది.